హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్. ఈరోజు రెసిపీ వచ్చి ఎగ్ ఫ్రై. కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఒక 4-5 మీడియం సైజ్డ్ ఆనియన్స్ అండ్ ఒక 4-5 పచ్చిమిరపకాయలు. సో, మనం ముందుగా ఆనియన్స్‌ని ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ కట్ చేసేటప్పుడు మనం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని, ఆ వాటర్‌లో ఒక 5 మినిట్స్ ఆనియన్స్ వేసుకొని ఉంచిన తర్వాత కట్ చేయాలి. ఎందుకంటే కళ్ళు మండకుండా ఉంటాయి. ఎగ్ కర్రీ లేకపోతే చికెన్ కర్రీ, మటన్ కర్రీ అట్లా చేసినప్పుడు ఎక్కువ ఆనియన్స్ పడతాయి కాబట్టి మనం ఈ టిప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో, చాలా బాగా హెల్ప్ అవుతది. ఒక పాన్ తీసుకొని దాంట్లో ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. సో, పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. సో, ఆనియన్స్ వేసుకున్న తర్వాత నేను ఉప్పు, పసుపు ఏం వేయట్లేదు. జస్ట్ ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్‌ని ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి వదిలేసేయాలి. సో, ఆనియన్స్ ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో, ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఎగ్ ఫ్రై కాబట్టి. సో, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ కారం అండ్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో, కారం వేసుకున్నాక ఒక 2 మినిట్స్‌కి మనము ఎక్కువసేపు ఉంచొద్దు ఎందుకంటే మాడిపోద్ది. సో, 2 మినిట్స్ తర్వాత మనము ఎగ్స్ గూడా కొట్టేసుకోవాలి. సో, ఎగ్స్ కొట్టిన తర్వాత మనం వెంటనే కలపొద్దు. ఎగ్స్ కొట్టిన తర్వాత మనము ఆనియన్ ఫ్రై ఉంటుంది గదా! సో, ఆనియన్ ఫ్రై మొత్తం ఎగ్స్ పైన వేసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ వదిలేయాలి. సో, అట్లా వదిలేయడం వల్ల మనం ఎగ్స్ కూడా మంచిగా కుక్ అవుతది. సో, ఆనియన్ ఫ్లేవర్ అంతా ఎగ్ కర్రీ లోపటికి గూడా పోయి మంచి ఫ్లేవర్ వస్తుంది. సో, 5 మినిట్స్ తర్వాత మనము లిడ్ ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకుంటే సరిపోద్ది. సో, 5 మినిట్స్ తర్వాత ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో, లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర అండ్ ధనియా పౌడర్ వేసుకొని ఆఫ్ చేసేసుకోవచ్చు. సో, ఈ ఎగ్ కర్రీ చపాతీ అండ్ రైస్‌లోకి చాలా బావుంటుంది. చాలా సింపుల్‌గా అయితే చేశాను కదా! సో, ఖచ్చితంగా ట్రై చేయండి. సో, మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఎట్లాంటి రెసిపీస్ కావాలో కింద కమెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.